అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. అక్రమ కట్టడాలు ఎక్కడ కనిపించినా కూల్చివేస్తూ ఉన్నారు అధికారులు. ఈ టైంలో జాన్వాడ ఫామ్ హౌస్ మరొకసారి తెరపైకి వచ్చింది. ఫామ్ హౌస్ ను కూల్చవద్దంటూ కేటీఆర్ టీం కోర్టును ఆశ్రయించింది. జాన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని కోర్టును ఆశ్రయించారు ప్రదీప్ రెడ్డి. కూల్చకుండా స్టే ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు ప్రదీప్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా నగర వ్యాప్తంగా కొరడా జులిపిస్తున్నటువంటి తరుణంలో జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా కూల్చబోతున్నారంటూ కూడా పెద్ద మొత్తంలో ప్రచారం సాగింది. అది సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో, వివిధ పత్రికల్లో కూడా నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ అంటూ కూడా రకరకాల కథనాలు వచ్చాయి. సో దీన్ని ముందస్తుగానే కూల్చివేయకుండా ఉండేందుకు ప్రదీప్ రెడ్డి అని బద్వేల్ శ్రీనివాసరెడ్డి సన్ ఆఫ్ ప్రదీప్ రెడ్డి, ఇతను ఓ వ్యాపారవేత్త, ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతున్నటువంటి వ్యక్తి, ఇమీడియట్ హైకోర్టులో చేస్తూ ఏదైతే ప్రచారం సాగుతా ఉందో, అధికారులు సన్నాహాలు చేస్తా ఉన్నారో కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చకుండా తమకు స్టే ఇవ్వాలంటూ కూడా హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాంట్లో 7 మందిని రెస్పాండెంట్స్ ప్రతివాదులుగా పెడుతూ ఈ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మొదటి రెస్పాండ్ గా స్టేట్ ఆఫ్ తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, రెండో ప్రతివాదిగా ఇంజనీరింగ్ చీఫ్ జలసౌదా ఇరిగేషన్ అండ్ ఐసిఏడి డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫోర్త్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి, మండల్ రెవెన్యూ ఆఫీసర్ శంకర్పల్లి, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్, హైడ్రా లేక్ ప్రొటెక్షన్ కమిటీ 7 ప్రతివాదులని జతపరుస్తూ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేస్తూ జన్వాడ ఫామ్ హౌస్ సర్వే నెంబర్ 311 బై పార్ట్ న్యూ సర్వే 311/7లో ఉన్నటువంటి 1210 స్క్వేర్ యార్డ్స్ కి చెందినటువంటి 3895.12 స్క్వేర్ ఫీట్ కి చెందినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ 10 గుంటలకు చెందినటువంటి ల్యాండ్. ఇది లేక్ బఫర్ జోన్ లో ఉంది. అప్పటి గ్రామ పంచాయతీ పర్మిషన్ ప్రకారంగా ఇక్కడ ఈ భూమి కొనుగోలు చేసి అక్కడ ఫస్ట్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ని కన్స్ట్రక్షన్ చేశామంటూ కూడా ఆ పర్మిషన్ కాపీస్ తో పాటు సర్వే రిపోర్ట్స్, తను కన్స్ట్రక్ట్ చేసినటువంటి భవనాల స్ట్రక్చర్ అంతా కూడా కోర్టులో జతపరుస్తూ అటాచ్ చేస్తూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ ఫామ్ హౌస్ మంత్రి కేటీఆర్ పైన కాకుండా ప్రదీప్ రెడ్డి బుద్వేలు అనే ఒక వ్యక్తి పైన ఉంది. అతనే స్వయంగా వచ్చి జన్వాడ ఫామ్ హౌస్ కూల్చేస్తానంటూ ఏదైతే ప్రచారం జరుగుతా ఉందో దానిపై హైకోర్టుకు వెళ్తూ తనకు కూల్చకుండా స్టే ఇవ్వాలంటూ మాత్రం కోర్టులో ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. దీనిపైన కోర్టు విచారించాల్సి ఉంది. కోర్టు విచారణ సందర్భంగా ఏమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. ఎందుకంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా క్లియర్ గా అనేక మంది అక్రమార్కులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. కోర్టుకు వెళ్తే వాళ్ళు ఏ రకమైనటువంటి డాక్యుమెంటేషన్ ప్రొడ్యూస్ చేశారో దానికి తగ్గట్టుగా మేము కూడా వాదనలు వినిపించి వేరే సర్వే నెంబర్లు తీసుకొచ్చి ఇక్కడ క్లెయిమ్ చేయడము, అనుమతులు లేనటువంటి ప్రాంతంలో అనుమతులు, తప్పుడు ధృవపత్రాల ద్వారా అనుమతులు పొందడము, ఇది లేక్ జోన్ కాదు, బఫర్ జోన్ కాదు అంటూ కూడా తప్పుడు పత్రాలను మార్చి అనేక మంది ఈ భవనాలని కన్స్ట్రక్షన్ చేశారు అన్నట్టుగా కూడా గతంలో హైడ్రా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ తరఫున ప్రదీప్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ తాలూకు డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఆయన టీం మెంబర్స్ అంతా కూడా పరిశీలన చేపట్టి డాక్యుమెంటేషన్ అంతా క్లియర్ గా ఉందా, ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోకి ఎంత మేరకు ఈ జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ వస్తుంది, దాంట్లో అనుమతి పొంది ఈ కన్స్ట్రక్షన్ చేపట్టారా, అనుమతి లేకుండా ఈ కన్స్ట్రక్షన్ చేపట్టారా, ఒక ఎఫ్టీఎల్ పరిధిలో ఈ 10 గుంటల్లో కన్స్ట్రక్షన్ చేయొచ్చు అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైనా ఉన్నాయా అనే సుప్రీంకోర్టుకి సంబంధించి తాలూకా కూడా కొన్ని ఆర్టికల్ ని జతపరుస్తూ ఆర్టికల్ 14, 21, 300A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం ప్రకారంగా అంటూ కూడా కొన్ని ఉదాహరణల కింద తీస్తూ ప్రదీప్ రెడ్డి హైకోర్టులో ఈ బిల్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ కోర్టు విచారించిన తర్వాత ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. హైడ్రా అది ముఖ్యమంత్రి అయినా సరే, మాజీ ముఖ్యమంత్రి అయినా సరే, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార నాయకులు, ప్రతిపక్ష నేతలు, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎవరైనా సరే తమ నోటీస్ కి అక్రమంగా వీళ్ళు భూమి కబ్జా చేశారు, అది ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ భూమి, గిరిజనుల భూమి, లేదా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేపారంటూ నోటీస్కి వస్తే ఎవ్వరు చూసేది లేకుండా ఖచ్చితంగా దాన్ని కూల్చివేసేస్తాము అంటూ మాత్రం రంగనాథ్
గట్టిగా ఈ టీం ని రన్ చేస్తా ఉన్నాడు. ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టే, ఫుల్ పవర్స్ ఉన్నాయి కాబట్టే కమిషనర్ రంగంలోకి దిగి ఏకంగా అవన్నీ కూడా కూల్చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా కదులుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్నటి వరకు ఉస్మాన్ సాగర్ కానుకున్నటువంటి ఖానాపూర్ ఈ FTL పరిధిలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా కూల్చివేయడం జరిగింది. అంతకు కొంత దూరంలో ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ నెక్స్ట్ టార్గెట్ KTR ఫామ్ హౌస్ అంటూ కూడా ప్రచారం సాగుతా ఉందో దానిపైన ముందస్తుగానే హైకోర్టుకు వెళ్లి ఒక పిటిషన్ దాఖలు చేస్తూ ముందస్తు చర్యల్లో భాగంగా KTR ఫామ్ హౌస్ ని కూల్చకండి అంటూ స్టే ఇవ్వాలి అంటూ మాత్రం కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. కోర్టు దీనిపైన ఎలా రియాక్ట్ అవుతూ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది. రైట్, అంటే రవితేజ, ఇప్పుడు ఈ హైడ్రా అధికారులకి చాలా వరకు కూడా అన్ని అధికారాలు ఉన్నాయి దీనిపై, అలాగే రాజకీయ కక్షతోనే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయంటూ కూడా ఒకవైపు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ ఆరోపణలు ఎలా చూడాలంటారు? గతంలో దానం నాగేందర్, బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్, అటు కుకట్పల్లికి చెందినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా హైడ్రా పైన ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకంగా చేపడుతున్నటువంటి మిషన్ లాంటిదే కాబట్టి రంగనాథ్ కి ఫుల్ ఫ్లెడ్జ్ పవర్స్ అటు పోలీస్ శాఖ నుంచి, ఇటు ఇరిగేషన్, తర్వాత లేక్ ప్రొటెక్షన్ నుంచి, రెవెన్యూ, ఫారెస్ట్ సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారంగా ఫుల్ రైట్స్ తనకు అందజేస్తూ అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయంగా కలుపుకొని ఈ హైడ్రా అనేది ముందుకు కొనసాగుతా ఉంది. గతంలోనే దానం నాగేందర్ ఎవరైతే రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఉన్నారో, హైడ్రా అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన ప్రివిలేజ్ మోషన్ మూవ్ అవుతాను, లీగల్ గా నేను వీరిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబోతానంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అలాంటి సందర్భాలు అయితే ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అధికారికంగా ఒక జీవో రిలీజ్ చేసి అక్రమార్కులని పూర్తి స్థాయిలో అరికట్టాలంటూ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఇది ప్రభుత్వ మిషన్ గానే భావిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. నష్టపోతున్నటువంటి బాధితుల కంటే కూడా ఎక్కువగా సంతోషపడుతున్నటువంటి వ్యక్తులే నగర ప్రజలు. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేక నాలాలన్నీ కూడా కబ్జాకు గురవడము, ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కబ్జాకు గురవడము, ఇష్టానుసారంగా భూములన్నీ కూడా కబ్జా చేసి ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా ప్రభుత్వ ఆస్తులను అంతా కూడా కుల్లగొట్టి ధ్వంసం చేసి ఆధీనపరుచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కాపాడాల్సినటువంటి బాధ్యత అధికారులపైన, పోలీసులపై ఉంది కాబట్టి ఇప్పుడు KTR నిర్మించుకున్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ కూడా లేక్ పరిధిలోకే వస్తుంది, FTL పరిధిలోనే ఉంది అనేది కూడా తను ప్రదర్శించినటువంటి మ్యాప్ లో కూడా ఈ సర్వే నెంబర్ క్లియర్ గా కనబడతా ఉంది కాబట్టి త్వరలో జన్వాడ ఫామ్ హౌస్ ని కూడా హైడ్రా కూల్చబోతా ఉంది అని ఒక ప్రచారం సాగుతున్నటువంటి వెంటనే ప్రదీప్ రెడ్డి అనే పిటిషనర్ కోర్టుని ఆశ్రయించి తన అభ్యంతరాలను కోర్టు ముందు పెట్టడంతో కోర్టు ఈ పిటిషన్ స్వీకరించిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం కొంత టెన్షన్ నెలకొంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.